వెల్కమ్ టు ఏపీ19 న్యూస్. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అంగన్వాడీల నుంచి నిరసన సెగ ఎదురైంది. ఆయన కాన్వాయ్ను ఉరవకొండలో అడ్డుకున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో సభా ప్రాంగణాన్ని పరిశీలించేందుకు మంత్రి విచ్చేశారు. తిరిగి వెళ్తున్న సమయంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద సమ్మె చేస్తున్న అంగన్వాడీలు ఒక్కసారిగా రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు అంగన్వాడీలకు మధ్య తీవ్ర తోపులాట జరగగా పలువురు అంగన్వాడీలు కార్యకర్తలు గాయపడ్డారు. పోలీసుల తనిఖీల్లో ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు తరలిస్తున్న వాహనంలో 2.25 కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. వివరాల్లోకి వెళ్తే బాపట్ల జిల్లా బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా వాహనాలను సోదాలు చేస్తున్న తరుణంలో కారులో తరలిస్తున్న 2.25 కోట్ల రూపాయల నగదును పోలీసులు గుర్తించారు. ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు ఈ నగదును తీసుకెళ్తున్నట్లు డ్రైవర్ చెప్పారు. అయితే సరైన ఆధారాలు లేని కారణంగా నగదును పోలీసులు సీజ్ చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా నగదును తరలించొద్దని, తనిఖీల సమయంలో వివరణ సరిగా ఉండాలని పోలీసులు తెలిపారు. ఎలాంటి ఆధారాలు చూపించకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ప్రత్యేక హోదా సాధనకు కేంద్రంపై డిజిటల్ వార్ చేయాలని జై భారత్ జాతీయ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ సూచించారు. శనివారం విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ హోదాపై పీఎంఓకు ట్విట్టర్ ద్వారా వీడియోలు పంపాలన్నారు. ఢిల్లీలో ఆందోళన చేసి కేంద్రంపై హోదా సాధనకు ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. డిజిటల్లో ఈ రోజు ఏం చేద్దామంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కి ట్వీట్ గాని ఒక చిన్న వీడియో తయారు చేసి గాని అప్లోడ్ చేద్దాం. యాక్చువల్ గా మీరు కువైట్ యుద్ధం తీసుకుంటే ఒకసారి ఉందో ఆ ట్విట్టర్ ని మన రాష్ట్రం నుంచి విపరీతంగా మెసేజ్లు, చిన్న చిన్న పిల్లల యొక్క వీడియోగ్రాఫ్స్ కూడా మనం తయారు చేసి అందులో అప్లోడ్ చేయించడం మొదలు. కాబట్టి ఈ విధమైన ఒక చిన్న ప్రయోగం కనుక మనం చేసి మనం అందరం కూడా రోజు ఒక ట్విట్టర్ లో మెసేజ్ అంటే ఆ ట్విట్టర్ నిండిపోవాలి. ఆ విధంగా చేస్తే దీన్ని సైవార్ అంటారు, సైకలాజికల్ వార్ఫేర్. కేరళలో కన్నూర్ అలప్పుజ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. శనివారం తెల్లవారుజామున కన్నూరు యార్డ్లో షంటింగ్ ప్రాసెస్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం 5:10 కన్నూరు నుంచి బయలుదేరాల్సిన రైలు ఉదయం 6:43 సర్వీసును ప్రారంభించింది. రైలులోని కొన్ని బోగీలు పట్టాలు తప్పి ప్రక్కకు వెళ్లాయి. దాంతో పట్టాలు తప్పిన బోగీలను తొలగించి రైలును పంపించారు. దీంతో రైలు సుమారుగా గంటన్నర ఆలస్యమైంది. ఈ ఘటనలో సిగ్నల్ బాక్స్ ధ్వంసమైంది. దీంతో అధికారులు విచారణ చేపట్టారు. గన్నవరం మండలం కేసరపల్లి ఎన్టీఆర్ పశువైద్య కళాశాల దగ్గర శనివారం జాతీయ రహదారి ప్రక్కన ఆగి ఉన్న ట్రాలీని విజయవాడ నుండి ఏలూరు వైపు ఫ్రూట్స్ లోడ్తో వెళ్తున్న ట్రక్ ఆటో ట్రాలీ వెనుక ఢీకొంది. డ్రైవర్కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి గన్నవరం ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ చేరుకొని ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. రాజోలు మండలం శివకోటి గ్రామంలో జాతీయ రహదారి పక్కన శనివారం ఉదయం షూటింగ్ సందడి నెలకొంది. నటుడు ధనరాజ్ దర్శకత్వంలో రామం రాగం చిత్రం షూటింగ్ జరుగుతుందని చిత్ర బృందం తెలిపారు. నటులు ధనరాజ్ సముద్రకనిపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. మరికొన్ని రోజుల పాటు కోనసీమలో ఈ సినిమా షూటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యం మారుమూల పలు గ్రామాల్లో రహదారి సౌకర్యం లేక గిరిజనులకు డోలిమోత కష్టాలు తప్పడం లేదు. అనంతగిరి మండలంలోని పెనకోట పంచాయతీ పరిధి రాచకిలం గ్రామానికి చెందిన బాబురావు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీనితో రాచకిలం గ్రామానికి రహదారి సౌకర్యం లేక
బాబురావుని కుటుంబీకులు డోలు కట్టి సుమారు 7 కిలోమీటర్ల వరకు మోసుకొచ్చి అక్కడి నుండి ఆటోలో ఏరియా ఆసుపత్రికి తరలించారు. అంగన్వాడీల సమ్మె 40వ రోజుకు చేరుకున్న సందర్భంగా అంగన్వాడీలు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద అంగన్వాడీలు శనివారం రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రాస్తారోకోతో ట్రాఫిక్ స్పందించింది. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంగన్వాడీల ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు అంగన్వాడీ కార్యకర్తలను, కార్మిక సంఘాల నాయకులను అరెస్ట్ చేసి బస్సులో పోలీస్ స్టేషన్లకు తరలించారు. మూడవ రోజు దీక్ష చేస్తున్న కోడికత్తి శ్రీను కుటుంబానికి టీడీపీ నేతలు వర్ల రామయ్య, బోండా ఉమా, మాణిక్యాలరావు తదితరులు మద్దతు ప్రకటించారు. కోడికత్తి శ్రీను కుటుంబానికి అండగా నిలుస్తామని బోండా ఉమా హామీ ఇచ్చారు. శనివారం విజయవాడలో వారు మాట్లాడుతూ ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదన్నారు. శ్రీను ఇంకా లోపల ఉండటం అన్యాయమని తెలిపారు. శ్రీను బయటకు వచ్చి మాట్లాడితే వాస్తవాలు బయటపడతాయని జగన్ భయపడుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని వదిలేసినటువంటి కోడికత్తి శ్రీను కుటుంబం 5 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉంది. మా అబ్బాయిని అక్రమ కేసులో ఇరికిచ్చారు. కనీసం ఒక గంట సేపు కూడా ఆగాల్సినటువంటి పరిస్థితి లేనటువంటి ఒక చిన్న గాయాన్ని అడ్డు పెట్టుకొని 5.5 సంవత్సరాల నుంచి కోడికత్తి శ్రీను జైల్లో ఉండటం దుర్మార్గమైన విషయం. న్యాయ వ్యవస్థ కూడా ఆలోచన చేయాలి. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.